Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading strike price వచ్చేసి 54,500 కాల్, బయింగ్ ప్రైస్ వచ్చేసి 75 రూపీస్, ఎగ్జిట్ ఈస్ 220. సో ప్రాఫిట్ ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూసే ఉన్నారు అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు వీడియోలో. 24,600 ఈస్ ద ప్రాఫిట్. మార్కెట్ ఎలక్షన్స్ వల్ల ఎక్కువ పాజిటివ్లో ఉంది కాబట్టి 54,500 కాల్ అనేది పనిచేసింది. తక్కువ ప్రీమియంది. రెగ్యులర్గా ఆ కాల్స్ పనిచేయవన్నమాట. ఒక్క జంప్కి తీసేయాలి మనం. లైక్ 10 పాయింట్స్ 20 పాయింట్స్ వస్తే చాలే అనుకొని తీసేయాలి. అలాంటప్పుడు పనిచేస్తాయి. ఇలా హోల్డ్ చేసామనుకోండి, 75 రూపీస్ కాల్ 220 వరకు హోల్డ్ చేయటం అంటే అది చాలా డేంజర్ అనమాట. మార్కెట్ పాజిటివ్లో ఉంది కాబట్టి, సో మనకి ఆ ఛాన్స్ దొరికింది కాబట్టి ఆ ప్రాఫిట్ అనేది మనకి కనిపిస్తుంది. అదర్వైజ్ 75 రూపీస్ కాల్ 220కి వెళ్ళటం అనేది మార్కెట్లో ఏమైనా న్యూస్లు ఉంటే కానీ, మార్కెట్ వన్ సైడ్ ఉంటే కానీ, పాజిటివ్లో ఉంటే కానీ అంత ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో 21,750 ఒకటే 10 లాట్స్కి రావటం అనేది తక్కువ ప్రీమియంకి ఎలక్షన్స్ మూమెంట్లోనే ఇలా కనిపిస్తుంది. అండ్ మీకు నార్మల్ టైంలో కూడా కనిపిస్తుంది, కానీ మార్కెట్లో హెవీ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ అలా ఉంటే, అప్ సైడ్ అనుకోండి పాజిటివ్ మార్కెట్లో ఉన్నప్పుడు అలా కనిపిస్తాయి, తక్కువ ప్రీమియంకి ఎక్కువ ప్రాఫిట్స్. అదే డౌన్ఫాల్ ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా బ్యాడ్ న్యూస్లు ఏమైనా వచ్చినప్పుడు మార్కెట్ సడన్గా పడిపోయినప్పుడు తక్కువ ప్రీమియంకి ఎక్కువ ప్రాఫిట్స్ కనిపిస్తాయి. సో ప్రెసెంట్ ఏంటంటే మార్కెట్లో ఎలక్షన్ న్యూస్ ఒకటి ఉంది కాబట్టి దానివల్ల మూమెంటం ఎక్కువ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుంది. అందుకని మార్కెట్ డైరెక్షన్ తెలిసిన వాళ్ళు తీసుకోవాలన్నమాట. సో నేను మార్నింగ్ కనుక తీసుకున్నాను, మార్నింగ్ తీసుకొని ఈవినింగ్ వరకు, మార్కెట్ క్లోజింగ్ టైం వరకు కూడా హోల్డ్ చేస్తే అప్పుడు ఈ ప్రాఫిట్ కనిపించింది. జనరల్గా ఏమవుతుందంటే స్టాప్ లాస్ లేసి ఎగ్జిట్ అయిపోతారు చాలామంది, అండ్ మార్కెట్ మొమెంటం రావట్లేదని కూడా ఎగ్జిట్ అయిపోతారు. సో అలా కూడా చేయొచ్చు. ముందు జాగ్రత్తకి స్టాప్ లాస్ వేసి ఎగ్జిట్ చేయొచ్చు, ముందు జాగ్రత్తకి కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. కాకపోతే ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ తెలిసిందే అనుకోండి, మనం ఇలా ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని మార్కెట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి. కానీ ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్. ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలామంది డబ్బులు పోతాయి అని చెప్పేసి అంటారు, కానీ జాగ్రత్తగా చేసుకుంటే డబ్బులు ఎక్కడ పోవండి, డబ్బులు వస్తూనే ఉంటాయి. 1-2 సార్లు లాస్ వస్తాయి అనుకోండి, మళ్ళీ మనకి ప్రాఫిట్ కనిపిస్తుంది. అలా 4-5 సార్లు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 2 సార్లు లాస్ రావడం కామనే కదా. అందుకని చెప్పేసి జాగ్రత్తగా చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.